సీడ్ యాక్సెస్ రోడ్డు పరిస్థితిపై మా ప్రతినిధి శివ మరింత సమాచారాన్ని అందిస్తారు. మనం అమరావతి రాజధాని ప్రాంతం సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రస్తుతం ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్నామో రాజధానికి సంబంధించి ఉండవల్లి నుంచి దొండపాడు వరకు సీడ్ యాక్సెస్ రోడ్ని 3 వైపులా 6 లైన్ల రహదారిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. గత 1-2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న అమరావతి మునిగిపోయింది అనే ప్రచారంపై బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్ ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంది. మనం సీడ్ యాక్సెస్ రోడ్లో చూసుకోవచ్చు. రెగ్యులర్ మాదిరిగానే వాహనాలన్నింటినీ కూడా ప్రతిరోజు మాదిరిగానే వెళ్ళిపోతున్నాయి. ఎక్కడా ఎటువంటి ఇది కూడా కనబడుతున్న పరిస్థితి లేదు. చూసుకోవచ్చు, ప్రతిరోజు రెగ్యులర్గా మాదిరిగానే వాహనాలు రాకపోకలకి పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి సంబంధించి వాస్తవం ఎంత అనేది రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. ఆ మీడియాకు ఉన్న బాధ్యతలో భాగంగానే ప్రస్తుతం బిగ్ టీవీ దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి అక్కడ ఏం జరుగుతుందనేది తెలియజెప్పాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే మనం ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డు E3 అంటే దొండపాడు నుంచి ఉండవల్లికి E3 అండ్ N4 జంక్షన్ అని చెప్పి కూడా దీన్ని అంటారు. రాజధాని ప్రాంతానికి వెళ్ళటానికి అలాగే దొండపాడు అంటే ఏదైతే రాజధానికి సంబంధించిన 29 గ్రామాలకు సంబంధించి ఎండ్ 29వ గ్రామానికి సంబంధించిన ఎండ్ అనేది దొండపాడు గ్రామం. ఆ గ్రామంతో రాజధాని ప్రాంతం పూర్తి స్థాయిలో కూడా ఎండ్ అవుతుంది. మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి 6 లైన్ల రహదారిని రాష్ట్ర ప్రభుత్వం అంటే 2016లో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దానిలో భాగంగానే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం చేపట్టింది. సో మనం ఇందాక రోడ్ నెంబర్ 1 చూసాం. అటు నుంచి 2 వాహనాలు వెళ్ళిపోవటం 2 లైన్లు. ఇది మిడిల్లో ఉన్న మరొక రోడ్డు. ఇక్కడి నుంచి కూడా 2 వాహనాలు వెళ్ళిపోవటానికి మరొక రోడ్డు. అలాగే అటు పక్క ఇంకొక రోడ్డు ఉంటుంది. అంటే 6 లైన్ల రహదారికి సంబంధించి 3గా విభజించి చేయటం జరిగింది. ఒకవైపు 2, మరొక వైపు 2, మరొక వైపు 2 అట్లా 3 పార్ట్లుగా విభజించి సీడ్ యాక్సిస్ రోడ్ని నిర్మాణం చేపట్టారు. దాదాపుగా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి 30 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. రెగ్యులర్గా ఇప్పుడు మనం చాలా చూసాం, వాహనాలు రెగ్యులర్గా పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, ఎక్కడా కూడా ఎటువంటి బ్రేక్ లేదు. కానీ ఎందుకు సోషల్ మీడియా వేదికగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా అందుబాటుని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఇంకో బోర్డు కూడా చూసుకోవచ్చు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకటపాలెనికి సంబంధించి ఏదైతే వెంకటపాలెం అనేది సీడ్ యాక్సిస్ రోడ్లో సీడ్ యాక్సిస్కి సంబంధించి అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించి చాలా అత్యంత కీలకమైన గ్రామం. ఈ గ్రామం అంటేనే ఏదైతే రాజధాని ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వం 3-4 పార్ట్లుగా విభజించింది. దాంట్లో ప్రధానమైన పార్ట్లో సీడ్ క్యాపిటల్. సో ఈ సీడ్ క్యాపిటల్లో కూడా వెంకటపాలెం అనే గ్రామం ఉంది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా రాజధాని ప్రాంతానికి వెళ్ళటానికి కానీ రావటానికి కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిని మనం కళ్ళకు కట్టినట్లు కూడా చూపిస్తున్నాం. ఒకవైపు ఉదయం నుంచి కూడా తుప్పర్లు జల్లు కూడా పడతా ఉంది. అయినా కానీ మనం వాస్తవ పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పోలీసులు రెగ్యులర్గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే కొంతమంది చిరు వ్యాపారులు బండ్ల మీద వారి వ్యాపారాలను వారు కొనసాగించుకుంటున్నారు. రాకపోకలు ఎక్కడికక్కడే కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి మునిగినట్లు కానీ లేకపోతే నీళ్లు నిలబడిన దాఖలాలు కానీ ఆనవాళ్ళు కానీ ఎక్కడా కూడా ఇక్కడ కనిపించట్లేదు. దాదాపుగా మనం సీడ్ యాక్సిస్ రోడ్ అంటేనే అమరావతి ప్రాజెక్టుకి అమరావతి రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు. సో ప్రస్తుతం ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో మనం పార్ట్ 1గా చూసుకోవచ్చు. కూడా ఎక్కడా కూడా ఒక బిందె నీళ్లు ఒక గుంటలో నీళ్లు నిలబడిన దాఖలాలు కానీ లేకపోతే ఎక్కడన్నా మునిగిపోయిన విషయం కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. ప్రతిరోజు రెగ్యులర్గా వర్షాలకు ముందు ఎలాగైతే రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డు ఉందో ప్రస్తుతం కూడా అదే రకంగా సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంది. వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఏకైక ధ్యేయంతో బిగ్ టీవీ ఈరోజు ఫ్యాక్ట్ చెక్ పేరుతో కూడా ఈ ప్రాంతంలో పర్యటించింది. మరొక చూసుకునే దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ వర్షపు సంబంధించి చెమ్మ లాంటిది ఉంది తప్ప ఎక్కడా కూడా కనీసం అరడుగు నీళ్లు కూడా నిలవ ఉన్న పరిస్థితి లేదు. మనం గతంలో చాలాసార్లు కూడా చూడటం జరిగింది. దాంట్లో రాజధానికి సంబంధించిన నమూనా దాంట్లో పెట్టడం జరిగింది. ఏదైతే ఒక డిజైన్ని దాంట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఉన్నాయి ఏంటి, అలాగే హోమాలు జరిగిన ప్రాంతం, వీటన్నిటికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లోపల మొత్తం ఇదంతా కూడా చాలా ప్రాంతానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నది. సో అసలు ఎక్కడ ఇట్లా ఉంది, వాస్తవంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమా అబద్ధమా అనే దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇది
హోమాలు జరిగిన ప్రాంతం. కేవలం అరడుగు ఎత్తు మాత్రమే ఉంది. ఎక్కడా కూడా ఈ హోమాలు జరిగిన దగ్గర చుక్క నీరు కూడా లోపల నిలిచిన దాఖలాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతం మునిగిపోయిందని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యం. నిజంగా ప్రస్తుతం గత 3-4 రోజుల కాలంగా చాలా చోట్ల విజయవాడ కానీ గుంటూరు కానీ చాలా చోట్ల వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలంతా జలమయమైనాయి. 4-5 రోజులైనా కానీ ఇంకా అక్కడ నీళ్లు ఉన్నాయి. కానీ రాజధాని ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా కనీసం అరడుగు నీళ్లు కూడా ఉన్న దాఖలాలు లేవు. అది కూడా మనం ప్రస్తుతం చూస్తుంది. అత్యంత సీడ్ క్యాపిటల్ ఏరియా రాజధాని ప్రాంతానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి ఇక్కడ హోమం చేసిన హోమశాల కూడా ఇది. ఆ తర్వాత నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన శిలాఫలాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు. ఎక్కడా కూడా కనీసం నీళ్లున్న దాఖలాలు కూడా ఇక్కడ లేవు. నీళ్లు ఎక్కడా లేవు. కనీసం స్టోరేజ్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశాన్ని కూడా మనం కొద్దిసేపటి చూసుకోవచ్చు. సో ఇక్కడ శిలాఫలం జరిగిన ప్రాంతం. సో ఇది ఇక్కడ శిలాఫలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు కేంద్ర మంత్రులు, అలాగే అప్పటి సంబంధించి ఆ రోజుల్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో రాజధాని శంకుస్థాపన చేసిన సమయంలో ఉన్న 22 అక్టోబర్ 2015లో ఎవరైతే ఉన్నారో వారు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రధానంగా గమనించినట్లయితే ఇక్కడ ఎదురుగా మనం ఒకసారి చూసుకుంటే చాలా హైట్గా అంటే రోడ్ అంతా కూడా హైట్లో ఉంది. మనం చూసుకోవచ్చు. అక్కడ కొన్ని లారీలు కూడా అక్కడ ఉన్నాయి. లారీలు ఉన్నాయి. రోడ్డు హైట్లో ఉంది. మనం ఉన్న ప్రాంతం కూడా డౌను, దాదాపుగా 4-5 అడుగుల డౌను ప్రాంతంలో రాజధాని శంకుస్థాపన జరిగింది. రోడ్డు హైట్లో ఉంది. ఆ వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు హైట్లో ఉన్న రోడ్లో వెహికల్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అక్కడ కొన్ని లారీలు కూడా ఆగినాయి. ఈ ప్రాంతం కనుక నీట మునిగిపోతే ఎత్తులో ఉన్న లారీలు, ఇది డౌన్లో ఉంది శంకుస్థాపన చేసిన ప్రాంతం. మరి శంకుస్థాపన చేసిన ప్రాంతం డౌన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీళ్లు ఉండాలి. కానీ అటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా కనిపించట్లేదు. శంకుస్థాపన చేసిన ప్రాంతం 4-5 అడుగుల డౌన్లో ఉంది. ఎందుకంటే రోడ్డు అంతా కూడా హై రోడ్లు వేయటం జరిగింది. వాటి మించి లారీలు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మంత్రి నారాయణ తిరిగి పునర్నిర్మాణ పనులు చేపట్టడంలో భాగంగానే ఈ ప్రాంతంలో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. జంగిల్ క్లియరెన్స్కి సంబంధించి కొన్ని ప్రొక్లైనర్ కూడా ఇక్కడ పనులు చేస్తున్నాయి. అక్కడ బర్రెలు కాచుకుంటున్నారు కొంతమంది. అక్కడ లారీలు ఉన్నాయి రోడ్ల మీద. బిగ్ టీవీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే భాగంగా రాజధాని ప్రాంతంలో వాస్తవ పరిస్థితి ఏమిటి, ఈరోజు ఉదయం నుంచి కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించింది. ఇప్పటివరకు మనం కొన్ని చూసాము. ఇప్పుడు శంకుస్థాపన జరిగిన ప్రాంతం కూడా మనం చూసాము. అరడుగు నీళ్లు కూడా ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా నిలబడిన దాఖలాలు. రాజధాని ప్రాంతంలో ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. వాస్తవానికి మనం విజువల్స్ లో చూపిస్తున్నాం, లైవ్ లో చూస్తున్నాం. ఎక్కడా కూడా విజువల్స్ లేవు. బిగ్ టీవీ ఇక్కడ ఉన్న పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉంది.